భగీరథ్ లొంగిపోయాడని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చెబితే పోలీసులే అరెస్ట్ చేశారని రేవంత్ రెడ్డి చెప్పారని కేటీఆర్ అన్నారు. ఆయన లొంగుబాటు అంటే ఈయన అరెస్ట్ అని చెప్పడం విడ్డూరమన్నారు. ఇద్దరు తోడు దొంగలని వారు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువ అనుకున్నానని, కానీ బుర్ర కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. మీరు ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు, అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు, సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు, సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు, సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే జరిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఏంది నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన విధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పుడు 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరా విధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరా విధవ మీడియా ఏది? హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు? అసలు ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయనేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసులు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధ పూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ల జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు మీ పోలీసులు? అంత పనికి మాలినలో అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలుస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో
ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. యూజ్ అవుతున్నటువంటి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్ ఇంటర్నేషనల్ గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఎ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. నంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ, ఎక్కడుందిరా 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి, మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతాయి, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అటు ఎంప్లాయ్మెంట్ అటు స్టేట్ ఎకానమీ రెండు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది, లైక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద ఫార్మా ఇండస్ట్రీ. మనోలే పోయి మన హరబిందో, మన రెడ్డి ల్యాబ్స్, మన హెట్రో వీళ్ళే పోయి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతుండ్రు, ఒకటి గుజరాత్ లో పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, మన దగ్గరనే పెట్టాలి. మనం వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన స్టేట్ నుంచి పోవద్దు, ఎక్స్పాన్షన్ కూడా మన దగ్గర రావాలని ఒక విజన్ తో మనం చేసినాము. కానీ ఎక్కడ ఇది బీఆర్ఎస్ కు పేరు వస్తుందనేమో, లేదా ఇక్కడ మాకేమి రియల్ ఎస్టేట్ చేస్తే ల్యాండ్స్ ను పంచిపెడితే మాకేదో బ్యాక్ ఎండ్ లో బెనిఫిట్ ఉంటుందనే కోణంలో ప్రజెంట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది నా మాట కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్, ఇండియన్ పార్లమెంట్ యాక్ట్. ఇఫ్ యూ డీవియేట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, దెన్ ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అది జరగదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది నిలబడదు. ఆల్రెడీ 2.5 years అయిపోయింది, ఇప్పటిదాకా అక్కడ జరిగింది ఏం లేదు. లాస్ట్ 1 year అయితే ఎట్లాగో ఎలక్షన్ ఉంటది. సో డెఫినెట్ గా అక్కడ మళ్ళీ ఫార్మాసిటీని మరుదరిస్తాం. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం, ఏసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఎ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. నెంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్
అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్గా మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా? గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టు చెప్పాల్సిన అఫిడవిట్ లో గవర్నమెంట్ పనిచేస్తా ఉంది, బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది న్యాయమాట కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్. ఇండియన్ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. ధాన్యం, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోవడంతో రైతులు ఆవేదనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతుంటే బాధ అనిపిస్తుందని, ప్రభుత్వానికి బుద్ధి రావాలని, రైతులకు మేలు చేయాలని సచివాలయం వద్ద ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. కేవలం ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొక దృష్టి లేకుండా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రత్యేకించి రైతులకు 50-60 రోజుల నుంచి ఇబ్బంది జరుగుతున్న ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయకపోవడం అన్న దారుణం. తక్షణమే రివ్యూ చేయాలి. మిగతా కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లన్నీ కొనాలి, ఖచ్చితంగా జొన్నలు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. అందరూ రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. యూరియా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. మరి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అంటారు. ఆ విషయం గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకు తగినటువంటి విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా రైస్ మిల్లర్లు, స్థానికంగా ఉండే ఆఫీసర్లు, ముఖ్యంగా కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇస్తా ఉన్నారు. కొన్నటువంటి ప్రతి రైస్ ని, ప్రతి వరిని కూడా వడ్లను గ్రేడ్ ఏ కాకుండా మరి నాన్ గ్రేడ్ కింద కొంటున్నారు. దానివల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లా జరగకుండా మరి నిర్మూలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మన రైతులు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేదు. అది వడ్లేసిన రైతు కావచ్చు, అది జొన్న రైతు కావచ్చు, మొక్కజొన్న రైతు కావచ్చు. కల్లాల కాడ ఒకరికేమో గన్ని బ్యాగులు లేవని అంటున్నారు, ఇంకోళ్ళు మక్క కుప్పల మీదనే గుండాగి చనిపోతున్నారు. ఇంకొక దగ్గర సన్నవడ్లేస్తే బోనస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి దొంగ బుద్ధిని, దుర్బుద్ధిని చూపించి మార్కెట్కి వచ్చిన వాళ్ళల్లో సన్నవడ్లను రాస్తలేరు, మోసం చేస్తున్నారు. ఒక 1000 క్వింటాళ్లు మార్కెట్కి వస్తే ఒక 10% మాత్రమే సన్నవడ్లను రాసి మిగతా వాళ్ళందరికీ కూడా గ్రేడ్ బి బియ్యం అని రాస్తా ఉన్నారు. ఎందుకంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని. రైతులను మోసం చేస్తున్నటువంటి మొట్టమొదటి దుర్మార్గపు కర్కోటక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కొనుగోలు కేంద్రాలు వెంటనే ఓపెన్ చేసేలాగా ఉద్యమిస్తామని రైతన్నలకు మేము భరోసా ఇస్తా ఉన్నాం. క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారం వెనుక పెద్ద రాజకీయ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ దీనిపై పోలీసులు ఇప్పటికే లోతైన విచారణ జరుపుతున్నారని ఆమె వెల్లడించారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు అభినయ్ దర్శన్ ను త్వరలోనే పోలీస్ కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. జమ్మలమడుగు, కొండాపు, టీకో Hey!